క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామములో హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మరి వాక్యం వినడానికి అందరూ అక్కడ సిద్ధంగా ఉన్నారా? మరి గడిచిన రాత్రి దేవుడు చక్కటి విశ్రాంతిని దేవుడు అనుగ్రహించి నూతన దినంలోనికి ప్రవేశించడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈనాటి వాగ్దానం నేర్చుకుందాం. జనవరి మాసం 17వ తారీఖు 2026 సంవత్సరం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. ప్రభు చేయబోయే గొప్ప కార్యమును మీరు నిలిచి చూడండి. ప్రభు చేయబోయే గొప్ప కార్యమును మీరు నిలిచి చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యానికి మన హృదయాలను తెరుద్దాం. ఎందుకంటే దేవుని యొక్క నమ్మకమైన సేవకుడు ప్రవక్త అయిన సమూయేలు ఇజ్రాయెల్ యొక్క ప్రజల చరిత్రలో కీలకమైన సమయంలో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేలీలు ఇతర దేశాల మాదిరిగానే వారిని నడిపించడానికి, వారి ముందు నడవడానికి ఒక రాజును కోరుకున్నారు. దేవుని సేవకుడైన సమూయేలు హెచ్చరికతో కూడిన సమాధానం ఈ వచనంలో మనం చూస్తాం. ఆయన చెబుతున్న మాట ఏంటంటే, మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. ఇక్కడ లోతైన సత్యం ఉంది. దేవుడు ఎప్పుడు కూడా తన పనిలో ఉన్నాడు. ఆయన ప్రణాళికలు ఎప్పుడు కూడా వ్యర్థం కావు. ఆయన ఉద్దేశాలు ఎప్పుడు కూడా ఆగిపోవు. ఆయన మనలను కేవలం చూడమని కాదు, నిలబడమని, విధేయత చూపించమని, ఆయన ప్రణాళికల్లో పాల్గొనమని మనకి పిలుపునిస్తూ ఉన్నాడు. ఆయన చాలాసార్లు మనం తొందరపడతాం, అసహనంతో ఉంటాం. దేవుడు చేస్తున్న అద్భుతాలను చూడలేకుండా వాటిని దాటి వెళ్ళిపోతూ ఉంటాం. ఈరోజు ప్రభువు మనల్ని అడుగుతున్నది ఆగి గమనించి కనిపెట్టాలి అని పిలుపునిస్తున్నాడు. ఆగి గమనించి కనిపెట్టండి అని పిలుపునిస్తున్నాడు. దేవుని యొక్క అద్భుతాలకు మన శ్రద్ధ, అనుదినము కూడా మనం అద్భుతాల కొరకు ఎదురు చూడాలి. ఇది దేవుడు మన జీవితాల్లో మన నుంచి కోరుకుంటున్నది. సమూయేలు ఇలా అంటున్నాడు, ప్రభువు చేయబోయే ఈ కార్యాన్ని నిలిచి చూడండి. దేవుడు మనల్ని ఆగి తన చేతి పనిని గమనించమని పిలుస్తున్నాడు. మనం చాలా బిజీగా ఉంటాం, ఆలోచనల్లో, పనుల్లో, మన పరుగుల్లో, మన ప్రయత్నాల్లో. అయితే అనేక సార్లు దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరుగుతున్నప్పుడు వాటిని గుర్తించం, మనం దాటి వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు ఇప్పటికే మన జీవితాల పట్ల చేస్తున్న ఏర్పాట్లను మనం గుర్తించలేకపోతున్నాం. ఎప్పుడైనా గమనించారా? అందుకే దేవుడు మనల్ని మర్చిపోయాడా, ప్రక్కన పడేశాడేమో అని పదే పదే మనం కంప్లైంట్స్ చేస్తూ ఉంటాం. ఉదాహరణకు నేలలో విత్తబడిన ఒక విత్తనం. నేలలో విత్తనాలు విత్తే ఒక రైతును ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, అది మొలకెత్తాయా లేదా అని ఆయన రోజు వచ్చి తనిఖీ చేయడు, వాటిని తవ్వి చూడ్డు. అతను నీళ్లు పోస్తాడు, వాటి చుట్టూ చక్కటి గట్టు కడతాడేమో, నీళ్లు పోస్తాడు, ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ ఒకరోజు మొలకలు కనిపిస్తాయి. అతని హృదయం సంతోషంతో నింపబడుతుంది. మన జీవితాల్లో కూడా దేవుని పని విషయంలో కూడా అంతే జరుగుతుంది. మనం చూడలేనప్పుడు కూడా ఆయన తన పనిలో ఉన్నాడు అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనంలో, బురకుండుడి, నేనే దేవుణ్ణని తెలుసుకునుడి, అన్ని జనులలో నేను మహోన్నతుడి నగుదును, భూమి మీద నేను మహోన్నతుడి నగుదును. దేవుని యొక్క అద్భుతాలను మన జీవితాల్లో గుర్తించటానికి వెనక్కి తిరిగి చూస్తే ఆయన చెయ్యి మనల్ని నడిపిస్తుంది, కాపాడుతుంది, ఆశీర్వదిస్తుంది అని మనం తెలుసుకుంటాం. విధేయత దేవుని యొక్క శక్తిని బయలుపరుస్తుంది, వెల్లడి చేస్తుంది. ఇజ్రాయేలీలు రాజును కోరిన తర్వాత సమూయేలు మాట్లాడాడు. దేవుని యొక్క ఆజ్ఞలను పాటించమని వారిని హెచ్చరించాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా విధేయతతో ముడిపడి ఉంటాయి. నేడు చాలామంది క్రైస్తవులు దేవునికి లోబడకుండా దేవుని కృపను కోరుకుంటారు, ఆశీర్వాదాలను కోరుకుంటారు, వారు ప్రార్థిస్తారు. దేవుని యొక్క నియమాన్ని వ్యతిరేకిస్తున్నారు అని అర్థం. వారు అద్భుతాల కోసం మాత్రమే ఆశిస్తారు, కానీ విధేయత చూపించడానికి ఇష్టపడరు. ఉదాహరణకు సిరియా సైన్యాధిపతి అయిన నయమానుని గురించి కనుక మనం ఆలోచిస్తే 2వ రాజుల గ్రంథం 5వ వచనంలో, అతనికి చాలా హోదా ఉంది, అధికారం ఉన్న వ్యక్తి, కానీ అతడు కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి. దేవుని యొక్క ప్రవక్త యోర్దానులో 7 సార్లు మునగమని చెప్తే నయమాను చాలా సంకోచించాడు, అయిష్టంగా భావించాడు, చాలా కోపం వచ్చింది. కానీ ఆ పని చేయడం చాలా సులువు,
కష్టమేం కాదు అది. అతడు విధేయత చూపించినప్పుడు అతనికి స్వస్థత వెంటనే వచ్చింది. దేవునికి మాటకు లోబడ్డం అనేది మనకు ఆశీర్వాదాల కొరకు మనం ద్వారాలు తెరుస్తున్నాం అన్నది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ద్వితీయోపదేశకాండం 28:1-2 నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినాలి. నువ్వు అలాగ విన్నట్లయితే గనక భూమి మీద ఉన్న సమస్తమైన జనుల కంటే కూడా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఈ రోజున మందిరాలకి ఎంతో మంది వస్తున్నారు, కానీ నిజంగా అందరూ దీవించబడుతున్నారా? అందరూ ఆశీర్వదించబడుతున్నారా? లేదు. కారణం విధేయత చూపించే వారికి, లోబడే వారికి మాత్రమే దేవుని యొక్క ఆశీర్వాదాలు వాగ్దానం చేయబడుతున్నాయి. దేవునికి విధేయత చూపించడంలో నువ్వు ఏ దశలో, ఏ స్టేజ్లో నువ్వు ఆగిపోయావో ఒకసారి గుర్తించగలుగుతారా? మీ విధేయత దేవుని గొప్పతనానికి ఒక సాక్ష్యంగా నిలబడాలా. మన జీవితం దేవునికి మహిమకరంగా నిలబడటం లేదు అంటే మనం విధేయత చూపించడంలో ఎక్కడ దారి తప్పుతున్నాం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు సమూయేలు ప్రవక్త మనల్ని హెచ్చరిస్తూ ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఆ హెచ్చరిక దయగలిగింది. సమూయేలు ఇజ్రాయేలీని అంటున్నాడు, మీరు దేవుని వైపు తిరిగి నడిపించబడాలి, సరిదిద్దుకోవాలి, దేవుని వైపు తిరగాలి, ఆయన చిత్తానుసారంగా జీవించడానికి ఒక నిర్ణయం తీసుకోవాలి. చూడండి, ఉదాహరణకు శరీరంలో ఒక ముళ్ళును కలిగిన అపోస్తుడైన పౌలు. ఇది శాపం కాదు, కానీ అనుదినము దేవునిపైన ఆధారపడడానికి అపోస్తుడైన పౌలుకు తన శరీరంలోని ఒక సాధనం ఆ ముళ్ళు. దేవుడు తన బలాన్ని చూపించడానికి బలహీనత ద్వారా పౌలు గారిని హెచ్చరించినట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా దేవుని యొక్క హెచ్చరికలు దయగలిగినవి. ఆయన ఒక ముళ్ళు పెడితే దాన్ని బట్టి దుఃఖపడకండి, దేవునికి దూరం అవ్వకండి. దాని ద్వారా దేవుడు మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు అన్న విషయాన్ని ఈ రోజున కూడా మర్చిపోమాకండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:6 ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి ఒక కుమారుని దండించినట్లుగా ఇదిగో ఆయన మిమ్మల్ని దండిస్తున్నారంటాడు పౌలు గారు. తన కుమారులతో సంభాషించినట్లుగా మీతో సంభాషించి ఆయన హెచ్చరికలు మర్చిపోకండి అంటాడు. చూసారా, దేవుని దిద్దుబాటుని ఎప్పుడు కూడా ఎదిరించొద్దు, ఎదిరించడం మానేద్దాం. గర్వం, సోమరితనం, తిరుగుబాటును బట్టి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడదాం. పరిశుద్ధత దేవుని యొక్క అద్భుత కార్యాలకు తలుపు తెరుస్తుందన్న విషయాన్ని మనం మర్చిపోమాకండి. ఈరోజు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుందాం. ప్రభు యొక్క సమయాన్ని నమ్ముతూ ఆయన శక్తిని అనుమానించకుండా భయం, అసహనాన్ని విడిచిపెట్టి, తిరుగుబాటుని విడిచిపెట్టి పరిశుద్ధతతో జీవించడానికి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుందాం. దేవుడు నిశ్చయంగా మీ జీవితాలలో దేవుడు అద్భుతాలు చేయాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. కుటుంబపరంగా మీరు చేసే ప్రతి ప్రయత్నాలను కూడా దేవుడు ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడైన దేవా, ఈ శక్తివంతమైన ఈ కార్యాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, నీ చేతిని, నీ కార్యాలను మా జీవితంలో గమనిస్తూ నీ సన్నిధిలో మేము ఎదురు చూస్తూ ప్రభా ముందుకు సాగుటకు మాకు సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలయ్యా. మా జీవితాల ద్వారా మీరు మాత్రమే మహిమ తెచ్చుకొనగలిగిన దేవుడు. అవును, మేము నిలుచుండి నీ కార్యాలు చూచుటకు సహాయం చేయండి. గొప్ప కార్యాలను చేయాలని ఇష్టపడుతూ ఉన్నాం. అందుకు తగిన జీవితాలను మీరు మాకు దయచేయమని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కొక్క బిడ్డని కూడా మీరు దీవించండి. వారు ఎదురు చూస్తున్న ప్రతి కార్యాలను మీరు సఫలపరచండి ప్రభా. గొప్ప సాక్షులుగా తండ్రి, మీ నామానికి మహిమకరంగా వారు ఎక్కడ నివసిస్తున్నా తండ్రి, నీకు సాక్షులుగా వారు జీవించడానికి సహాయం చేయండి. విశ్వాసములో ఇంకొన ముందుకు బలపడటకు సహాయం చేయదేవా. అనేకమైన కార్యాలు వారి జీవితాలు పొందుకుంటే కృప చూపించమని, బలహీనంగా ఉన్న వారిని స్వస్థపరచండి, సమస్యలతో ఉన్న వారిని విడుదల చేయండి, చదువుకుంటున్న వారిపైన నీ హస్తమును చూపించండి దేవా. గొప్ప జ్ఞానముతో వారిని నింపండి, ప్రయోజకులుగా మార్చండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగ ద్వారాలు తెరవండి అయ్యా. ఉద్యోగం లేకుండా ఉన్న వారికి మీరే అద్భుతం జరిగించి మీరు పోషకుడుగా ప్రభా నిశ్చయంగా తండ్రి కుటుంబాలను పోషించుకునే సామర్థ్యం నీ బిడ్డలకి మీరు దయచేయమని మీ కృపా హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ఈ వాక్య భాగం వినిచిన వారందరి జీవితాల్లో కూడా దీవెనకరంగా ఉంచమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచు దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. మిమ్మల్ని అందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.